కూటమికే మా ఓటు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవీఎంసీ 66వ వార్డు పరిధి కనితి రోడ్లో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ఇందిరా కాలనీ, సీతారాం నగర్, బీసీ రోడ్డు కూడలి వరకు ప్రచార పాదయాత్రలో నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఎక్కడికి వచ్చిన మహిళలు మంగళహారతులు పడుతూ పల్లాకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. దిబ్బపాలెం, పొంగపాలెం, వెంకన్నపాలెం, అలాగే ఉపర్ కాలనీ కంప్లీట్ చేసుకున్నాండి. గుడ్డువన్పాలెం అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇందిరా కాలనీలో తిరుగుతున్నామండి. ఇక్కడ కూడా మీరు చూడండి, జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు. 5 సంవత్సరాలు ఒక నియంత పాలన ఉన్నాం అన్న ఆలోచన. అదే కాకుండా అన్ని ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ తీరు వల్ల, ఈ ప్రభుత్వ నాయకుల యొక్క తీరు వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళే కనిపిస్తుందండి ఎక్కువ మంది. అంటే అసలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కనిపించట్లేదు. అలాగే ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రజలు చూశారు. మార్పు కోసం చూస్తున్నారు, చాలా ఖచ్చితమైన మార్పు, మామూలు అందుకే మేము మొదట్లో చెప్పాం, ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్. ఈ రోజు తిరుగుబాటే జరుగుతుంది ప్రభుత్వంగా. అది ఓట్ల ద్వారా రేపు చూపించబోతున్నారు. ఉమ్మడి కూటమి అధికారం రాబోతుందని చెప్పి సంబంధించారు. ప్రజలకు ఏ విధంగా మేము ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం, రేపు మేము అధికారంకి వస్తే ప్రజారంజకమైన పాలన, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందిస్తాం. ప్రజలకి స్వేచ్ఛ, అలాగే వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలను పూర్తి స్థాయిలో నడిపించగలగాలి. ఒక రాజకీయ వ్యవస్థ నడవడం కరెక్ట్. రాజకీయ వ్యవస్థగానే పెరుగుతూ మిగతా వ్యవస్థలన్నీ కానీ నిర్వీర్యం చేస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వెళ్తుంది. అది నియంత్ర పాలన. ఈరోజు అదే జరుగుతుంది. మీరు చూడండి, ఒక సీఎం ఆఫీసర్ పనిచేస్తుంది, ఆయన కింద ఒక 5 పెట్టుకుని సామంతుల్లాగా ఆయన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ, పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. మాకేం లేదు, మా చేతులు కట్టిస్తాం అంటున్నారు. ఎంఆర్ ఆఫీసర్కి వెళ్ళండి, మా చేతులు, ఆయన ఫోన్ చేస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు. అలాగే ఇది మంచిది కాదు. అందుకే ప్రజలందరూ కూడా విఘ్నమై ఓట్లు వేయాలి. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి, ఇది మన భవిష్యత్తు అని. కనుక ఈరోజు ఖచ్చితంగా ప్రజలకి మేము తెలియజేసి, రేపు అధికారంకి వస్తే ప్రజారాంజికమైన పాలన, విలువలతో కూడినటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తూ అవినీతి నిర్మూలన, దుర్మార్గం నిర్మూలన చేస్తూ వాలంటీర్లీ రాజీనామా చేయమన్నా కూడా ఎవరు రాజీనామా చేయలేదు. వాళ్ళకి మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళకి 10,000 చేస్తాం. అలాగే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అందుకనే యువతకి 20 లక్షలు ఉద్యోగ అవకాశం కల్పించడానికి 3,000 జీవన ప్రతి, మీరేం పంచాయతీలో 3,000 నాకు ఇంట్లో ఉండొచ్చు ఉద్యోగం లేకపోతే. ఇంకా అందుకే వాలంటీర్లు ఎవరు భయపడక్కర్లేదు. మీరు ఒక్కసారి ఎవరైనా సరే ప్రభుత్వం డబ్బుతో మీరు తీసుకుంటున్నారంటే ప్రభుత్వానికే పనిచేయాలి, రాజకీయ పార్టీ కాదు. కనుక వాళ్ళకి మేము భరోసా కల్పిస్తాం. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీరు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే సముచిత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి ఆ భరోసా ఇస్తాం. విశాఖ ఉక్కుని కాపాడేది ఒక్క ఇండియా కూటమి అభ్యర్థులు మాత్రమే అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో ఎందరో ఉద్యమకారుల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీల కోసం త్యాగం చేస్తుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులు జగ్గు నాయుడిని ఎమ్మెల్యేగా, సత్యం రెడ్డిని ఎంపీగా గెలిపిస్తేనే ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలవన్నారు. గంగవరం పోర్టుని అడ్డుపెట్టుకుని స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు. అటువంటి పార్టీని ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నాయి ఉమ్మడిగా. అందుకే ఈ దేశం కోసం ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ ప్రధానంగా ఉండాలి కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ఎంతో కష్టపడి 14-12 రోజులుగా నడుపుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవల కృషిగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన
అలాగే స్టీల్ ప్లాంట్ సాధకబాధలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి, కేంద్ర మొడలో ఉంచాలి, కేంద్రానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఒక చిత్రరూపంలో నిర్మించి ఆ చిత్రాన్ని కూడా త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థి ఈ రోజు సత్యారెడ్డి గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం పోటీ చేస్తున్నారు మెయిన్ ప్రధానంగా. సో అందరినీ కూడా ప్రజలందరూ గమనించి గాజువాక భిన్నంగా ఈ ఇండియా కోర్టుకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థి జగన్రెడ్డి గారికి అలాగే పార్లమెంట్ సత్యారెడ్డి గారికి కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం నా ఐజీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు శాసనసభ గంగవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేయని అందరం అడిగాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని నిరాకరించి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళకి కాదు, కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోయినా విశాఖపట్నం పోర్టు కన్నా ఇవ్వండి ప్రభుత్వ రంగంలో ఉంటుందో దాన్ని నిరాకరించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ విశాఖపట్నం గంగవరం పోర్టులో 11% రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటే ఆ వాటాను కూడా వదిలేసేసి కార్ చౌక్గా అదానికి కట్టబెట్టారు. ఆ అదాని ఈ పోర్టుని మూసేసి తన పోర్టులు గుజరాత్లోనూ అక్కడక్కడ పోర్టుల్ని అభివృద్ధి చేసుకుంటాడు తప్ప ఈ పోర్టుని అభివృద్ధి చేయడు. ఈరోజు గంగవరం పోర్టుని అడ్డం పెట్టుకొని కోక్ని విశాఖపట్నం రాకుండా చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరింత నష్టాల్లోకి ముంచి దాన్ని ప్రైవేటీకరణ వదిలించేదానికి ఈరోజు అదాని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా చంద్రబాబు, జగను, అదాని, అక్కడ మోడీ దీన్ని ప్రైవేటీకరిస్తానని పార్లమెంట్లో పదే ప్రకటించి ఈ నలుగురు కలిసి కుట్ర చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఆయనేమో ప్రైవేటీకరణ మంచిదని చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రకటించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రేమలేఖలు రాస్తాడు మోడీ గారికి. ప్రేమలేఖలు రాసేసి గప్చిప్గా ఉంటాడు. నేను ఇప్పుడు నా మూలంగానే ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఆగిందని నిన్న ఆయన గొప్పగా చెప్తున్నాడు. నీ మూలంగా ప్రైవేటీకరణ ఆగడం కాదు, ఇక్కడ ఉద్యమం మూలంగానే ఈ రోజు వరకైనా ధైర్యం చేయలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం రక్షించుకుంటుంది. మీరందరూ చేరి దీన్ని నాశనం చేయాలి, పద్మవ్యూహంలో దీన్ని చిక్కించి దాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి కొనుక్కుంటున్నారు. విశాఖ ప్రజలు, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దాన్ని సహించరని చెప్పేసి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఇండియా కూటమి కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ స్పష్టంగా ప్రకటించిన ఈ పార్లమెంట్లో దీన్ని ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోం. ఈ కూటమి అధికారానికి వస్తే మొట్టమొదటి తీసుకునే చర్య ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపేయడం. అలాగే అక్కడ పోరాడతాం, ఇంకెవరైనా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించున్నాం. కాబట్టి ప్రజలు ఈ కూటమికి ఓటేస్తే, బలం చేకూరిస్తే ఈ ఉద్యమానికి కూడా బలం వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన విశాఖపట్నం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే ఇది కాకుల్ని కొట్టి గద్దలకేసినట్టు అదానీలకి, అంబానీలకి విశాఖపట్నాన్ని. వారికి బొత్స సత్యబాబు ఊడిగం చేస్తున్నారు చంద్రబాబు విసుర్లు. ఉత్తరాంధ్రను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డికి బొత్స సత్యబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిపరుడనే స్థాయి బొత్సాది కాదని హితవు పలికారు. మీకు దమ్ముంటే ప్రధానమంత్రి మోదీని మీ జగన్ రెడ్డి విమర్శించి చూడమను అని చంద్రబాబు సవాల్ విసిరారు. బొత్స పనైపోయిందని అనగానే జనం కేరింతలు కొట్టారు. జగన్ రెడ్డి తెచ్చినవి నవరత్నాలు కాదని అవి నకిలీ రత్నాలని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా. ఎవడైనా మీ జోలుకొస్తే, మీ భూమి జోలుకొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుందని హెచ్చరిస్తున్నా. మీ ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత నాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాను. ఎవడు కూడా గంజాయి అమ్మితే వాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క
ఐటీని ప్రమోట్ చేస్తాం. కనీసం 2-3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నంలో. అది ప్రభుత్వం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేకపోతే అనేక విధాలుగా ఏవైతే ఉన్నాయో నాలెడ్జ్ ఎకానమీ నేను ఆలోచిస్తా. విశాఖపట్నం హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఆ రోజు నేను ప్రారంభించాను. వచ్చిందా ఎయిర్పోర్టు? మళ్ళీ ఫౌండేషన్ వేసి ఇప్పుడు ప్రారంభించే పరిస్థితికి వచ్చాడు. నేనుంటే 2020కి ఎయిర్పోర్ట్ అయిపోయేది. మెట్రో వచ్చిందా? ఇక్కడ వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మెట్రో ప్రారంభించాం. కానీ తర్వాత అది కూడా నత్తనడకతో సమస్యలు వచ్చి ఇప్పుడిప్పుడే పూర్తయింది. విశాఖపట్నంలో మెట్రో అవసరం ఉంది. అలాంటి మెట్రోకి నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశా. టెండర్లు ఇచ్చే సమయంలో వీళ్ళు వచ్చి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, విశాఖపట్నానికి మెట్రో తీసుకొచ్చే బాధ్యత మాది. నిన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు, రైల్వే జోను శాంక్షన్ చేస్తే దానికి పనికి మాలిన భూమి ఇచ్చి పని చేయకుండా ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరిగి ప్రధానమంత్రి పైన ఎదురుదాడి చేస్తాడు బొత్స. బొత్స, నీ స్థాయి ఎంత? ప్రధానమంత్రి పైన నువ్వు మాట్లాడతావా? ధైర్యం ఉంటే నీ నాయకుడిని మాట్లాడమని తెలిసిపోతుంది. బొచ్చు ఊడిపోతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దు. అవినీతిలో కూరకపోయి కోల్ తరలింపు ఆదాని గంగవరం పోర్టు జాప్యం కావాలనే చేస్తుందని ఆదాని గంగవరం పోర్టు కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకే ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం నాటకాలు ఆడుతుందని, ఈ విధంగా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టపోతుంది అన్నారు. గంగవరం పోర్టు కోకింగ్ కోల్ ఇవ్వకపోవడం వలన కోకో ఓవెన్ ఆగిపోయే ప్రమాదం ఉందని, ఇది జరిగితే కార్బన్ మెకోక్సైడ్ అనే విషవాయువులు విడుదలైతే స్టీల్ ప్లాంట్ కార్మికులే కాకుండా విశాఖ నగర ప్రజలు కూడా ప్రమాదం జరుగుతుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మా బంధువులు తమ్ముళ్ళు పనిచేస్తున్నారు అని, వారికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని అన్నారు. గంగవరం పోర్టు కార్మికులు న్యాయమైన కోరికలు తీర్చకుండా నెల రోజులుగా ఇబ్బంది పెడుతుంది అన్నారు. స్టీల్ ప్లాంట్కు తక్షణమే కోకింగ్ కోల్ను సరఫరా చేయాలి, లేదంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదాని పోర్టుల్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ఎంత క్రైసిస్ లో ఉందో ప్రపంచం అంతా తెలిసింది. ఆయన ఈ క్రైసిస్ ను క్రియేట్ చేస్తున్నటువంటి ఆదాని గ్రూప్ ని మరొకసారి అడ్రస్ చేయడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మరి గేట్ దగ్గరికి వచ్చింది. దాంట్లో సీజీఎం స్టీల్ గారు అన్నటువంటి పిఎస్ రావు గారు, డే గారు, అలాగే ఆచార్యులు గారు, నెక్స్ట్ రాము గారు, అలాగే ట్రేడ్ యూనియన్, వివిధ ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బొగ్గుని ఎలాగైనా తీసుకెళ్ళకపోతే కంపెనీ ఉన్న పరిస్థితిని కాపాడలేము. భారతదేశంలో ఉన్నట్టు ప్రజలందరూ ఆస్తితో కట్టినటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ రేపు ఎలా మూసేయాలన్న పరిస్థితికి వచ్చాము. ఎలా మూసేయాలనే దానికి, ఎందుకు మూయాలి అనే దానికి కూడా ఒక నిదర్శనం ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది భోపాల్లో జరిగిన దుర్ఘటనకి ఈక్వల్గా జరిగే ప్రమాదం విశాఖపట్నంలో ఇవాళ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా దాన్ని, ఎందుకంటే వాటర్ సీల్స్తో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటర్లాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాపాడాలి అంటే ప్లాంట్ రన్ అవ్వాల్సిందే. ప్లాంట్ రన్ అయితే తప్ప ఆ వాటర్ సీల్స్లో ఉన్నటువంటి ఇంటర్లాక్స్ మనం నిలబెట్టలేము. అవి నిలబెట్టకపోతే మాత్రం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అంతా కూడా లీక్ అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ చూపిస్తున్నటువంటి బాధ్యతని ఖచ్చితంగా కార్మిక సంఘాలు కానీ మేమందరం కూడా ఇక్కడ పుర ప్రజలు కానీ చూస్తున్నారు. ఇదే ఒక టెంపోని కంటిన్యూ చేసి విశాఖపట్నం గంగవరం పోర్టులో ఉన్నటువంటి బొగ్గుని ఖచ్చితంగా తీసుకెళ్లి ప్లాంట్ని రన్ చేయడానికి ఆదాని గ్రూప్లో ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించి కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసి మా బొగ్గును మాకు సరఫరా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అభ్యర్థిస్తూ కార్మిక సంఘాల తరఫున
డివి రమణ గారు ఒక నిమిషం మాట్లాడతారు. డాక్టర్ రమాదేవి, జనరల్ మేనేజర్ పీపీఎం అండ్ సిటీక్యూఎం డిపార్ట్మెంట్స్. ఈ ప్రాబ్లమ్ మనకి 11వ తారీఖు నుంచి మొదలైంది. 12 నుంచి 11 దాకా ప్రొడక్షన్ మాకు నడుస్తున్నది. 1/3కి వచ్చేసిందండి 12వ తారీఖు నుంచి. గంగవరం కార్మికులకి మా వైజాగ్ స్టీల్ తరఫున మేము చేసే అభ్యర్థన ఏంటంటే, కేవలం మా మెటీరియల్ని మాకు తీసుకొని ఇచ్చేలా చూడండి. వైజాగ్ స్టీల్ నిలబడుతుంది. నాకు ఐఎమ్ ష్యూర్ వైజాగ్ స్టీల్లోని గంగవరంలో ఉండేటటువంటి కార్మికులకు కూడా ఇక్కడ అక్కడ డెఫినెట్లీ ఫ్యామిలీలోని సిమిలర్ పీపుల్ ఉంటారు. సో అందరూ బాగుండాలంటే మా మెటీరియల్ని మాకు తీసుకొని ఇవ్వాలని చెప్పి నేను అపీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్మిక యూనియన్లకి, గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులకి, గంగవరం పోర్టు యాజమాన్యానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరపున, అందులో పనిచేసే వర్కర్స్ ఫ్యామిలీస్ అందరి తరపున మేము అప్పీల్ చేస్తున్నామండి. సో మీరు 12వ తారీఖున మొదలైంది ఈ ప్రాబ్లము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా మేము కోలు నెట్టుకొచ్చి మా యంత్రాలని కాపాడుకుంటూ వచ్చాం, మెషినరీని అంతవరకే. సో ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. సో 2 రోజుల్లో కనుక మేము ఇది కోకు మేము ప్రొవైడ్ చేయలేకపోతే యంత్రాంగం మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత రివైవ్ చేయడం చాలా కష్టము. ఈ RINL స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్. మీ అందరికీ తెలుసు, చెప్పుకోతగ్గ ఇండస్ట్రీ అంటే RINLఏ. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మొత్తం ఎంప్లాయీస్ అనే వాళ్ళందరూ కూడా RINL ఎంప్లాయీస్ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము, అప్పీల్ చేస్తున్నాము. మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మాకు తెలుసు, కానీ మా ప్రాబ్లమ్స్ పెద్ద మనసుతో అర్థం చేసుకుని దయచేసి మా మెటీరియల్ మాకు ఇవ్వడానికి హెల్ప్ చేయండి. సో మేము రేపొద్దున్న నిలబడాలంటే, రేపొద్దున గంగవరం పోర్టు ఆపరేట్ అవ్వాలన్నా కూడా మేము నిలబడితేనే గంగవరం పోర్టు ఆపరేట్ అవుతుంది. సో దానికి కూడా మీకు సహకరించిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ RINL ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీస్ అండ్ డిపెండెంట్స్, డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి, 1,00,000 మంది బతుకుతున్నారు RINL మీద. వీళ్ళందరినీ మీకు శ్వాస ఇవ్వాలి అంటే మాత్రం మా మెటీరియల్ మాకు దయచేయమని మేము TV5 ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. సో ఐ యామ్ GM HR ప్లాంట్ ఎన్ బాను. ఐ యామ్ వర్కింగ్ యాజ్ GM HR ప్లాంట్ పర్సనల్. ఓటేసినట్టు ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక, ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించారు. లోక్సభ, రాజ్యసభ. ఎన్డీఏలో చేరడానికి చర్చలే జరిగాయి. అయితే వారు చేర్చుకోలేదు. రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 13 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పుంటే పెయిడ్ ఛానల్ TV9 ఉంది. ఎవడనిపిస్తే అది వేస్తూనే ఉంటాడు. ఆ రజనీకాంత్ గారు నన్ను డబ్బులు అడగడానికి వచ్చాడు, నేను ఇవ్వలేదని నన్ను బాయ్కట్ చేశాడు. మీరు కాదు, 1-2 ఛానల్ అలాంటివి ఉన్నాయి. వాళ్ళకి తాను తీస్తా. వాళ్ళ వానరు మై హోమ్ రామేశ్వరం అక్కడ ఉన్నాడు. అది పెద్ద కరప్ట్ ఫెలో. చెప్తా, ఇప్పుడు వద్దు. చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను నిన్న, మొన్న, ఈరోజు. అరే అదానికే దిక్కు లేదు. ఈ మత్స్యాగాలు ఎంత నాతో పెట్టుకోవడం. దేశాన్ని రక్షించడానికి వచ్చా. గొంతుకు పోతుంది. 90% పోయింది. డాక్టర్లు, అమెరికన్ ఎక్స్పర్ట్స్, ఇండియన్ ఎక్స్పర్ట్స్ 3 వారాలు సెలవు తీసుకోమన్నారు. 3 గంటలు కాదు, 3 నిమిషాలు సెలవు. ఎప్పుడో 3-4 గంటలు బ్రేక్ ఇచ్చినప్పుడు తప్ప తెల్లవారు 3 నుంచి 6-7. ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ ఆరోపణ, ఎందుకు నాకు ఈ వేదన? 2007 జూన్ 8 నుంచి. కనుక
ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈసారి అందరూ ఏమంటున్నారు 8-9 లక్షల ఓట్లు మీకు పడతాయని, వాళ్ళకి 2-3 లక్షలు పోని అప్పుడు పడినట్టు వాళ్ళకి చెరుకో 4 లక్షలు పడినా మిగిలిన 7-8 లక్షలు మనకి పడతాయని. కానీ ఎక్కడున్న 3 ఎక్స్పర్ట్లతో పాటు ఇతరులను అడిగాను. 2-3 లక్షల కంటే ఝాన్సీకి ఎక్కువ పడవు, 2-3 లక్షల కంటే భారత్కి ఎక్కువ పడవు, కారణాలు చెప్పారు. అదే నిజమైతే 10 లక్షల ఓట్లు 9 లక్షల ఓట్లు మనకు పడాలి, 5-6 లక్షల మెజార్టీతో గెలవాలి. అది నిజమైతే విశాఖని ప్రపంచ సిటీ బెస్ట్ సిటీగా 5 సంవత్సరాల్లో చేస్తా, 100 రోజుల్లో అభివృద్ధి చేస్తా, 1 ఇయర్లో 1000 కంపెనీలు తీసుకొస్తా, 10 లక్షల ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ 10,000 ఎకరాల్లో కట్టడానికి ఒప్పందం అయిపోయింది. బిలియనర్స్ రావడానికి ఒప్పుకున్నారు. కోర్టు 6, కోర్టు 17 ఆర్డర్స్ కూడా వేసేసారు గవర్నమెంట్. ఏమని? పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు మీరు ఎందుకు తీసుకోరు, తీసుకుంటామన్నారు. జూన్ 19కి డేట్ ఇచ్చారు. ఒప్పందం కూడా అయిపోయింది. సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. అయితే ఎవరు ఒప్పుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపాము అంటాడు జగన్. మరి డ్రగ్స్ వాడుతున్నాడా?